వస్తున్న బీజేపీ కావచ్చు ఆల్రెడీ జనసేన కొంత ముందు నుంచి ఉంది కాబట్టి కొంత మేము మాట్లాడుకొని కొన్ని చెప్పడం జరిగింది. సో ఆ అంశాల్లో ఎక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ వస్తుందని నేను అనుకోవట్లేదు. లేదు, వస్తుంది. నేను డిస్టర్బ్ చేస్తాను కాదు. జనసేన మొదటి నుంచి పొత్తులో ఉన్నా కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో అందరికంటే ముందెళ్ళి అమిత్ షా గారిని కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయొద్దని అడిగింది పవన్ కళ్యాణ్. అయినా అది ఆపలేకపోయారు. ఆగింది కదా, ఎలాగింది నో చెప్పారా, చెయ్యము అని చెప్పారు ఏమన్నా? ఫర్ ఇన్స్టెన్స్ అట్లా లేదు, అది ముందుకు పోలేదు. అదే ముందుకు పోలేదు కానీ వెనక్కి రాలేదు కదా. ఆ క్రెడిట్ గోస్ టు బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్. నేనే చెప్తాను కదా ఆ విషయం. అందరికంటే ముందెళ్ళి అడిగింది పవన్ కళ్యాణ్ గారు. బీజేపీకి ఇవ్వకండి క్రెడిట్. కానీ అది ముందుకు పోలేదు అంటే వెనక్కి రాలేదు కదా. కార్మికులు ఇప్పుడు 1200-1300 రోజులుగా వాళ్ళు ఉద్యమం చేస్తారు. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. పోలవరం ఆగిపోయింది, అమరావతి ఆగిపోయింది. అమరావతి ఆగిపోవడం ఏంటి, నాశనం అయిపోయింది కదా. సో ఇవి క్లారిఫికేషన్ మీరు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒకటే అదే నేను చెప్పింది అంటే మేజర్గా ప్రజలకు రావాల్సినటువంటి వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్, ఈ అంశాలు ఒక ఎత్తు అయితే అమరావతి పోలవరం అనేది చెప్పేసి పోలవరం ఆల్రెడీ జాతీయ ప్రాజెక్టు. మన ముఖ్యమంత్రి గారి స్వయంకృతాప్రదం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్వాహకం వల్ల అది ఆగిపోయింది. ఇది డెఫినెట్గా మాకు మేజర్ అజెండా అవుతుంది. మేము పొత్తులో భాగంగా అది కేంద్రానికి ఎంత ముఖ్యమో, బీజేపీకి ఎంత ముఖ్యమో, టీడీపీకి అంతే ముఖ్యం, పార్టీ పరంగా రాష్ట్రానికి అంత మించిన అటువంటి ముఖ్యమైనటువంటి అంశం. అది ఆగే ప్రశ్న లేదు. ఆ అంశాల్లో మేము కాంప్రమైజ్ అయ్యే ప్రశ్న లేదు. ఎందుకు చెప్తున్నంటే కొన్ని అంశాల్లో ఈరోజు గఫూర్ సార్ చెప్పారు మేము నోరు మూసుకొని ఉండాలి పొత్తులోకి వెళ్తున్నాం కాబట్టి. జంగా గౌతమ్ గారు చెప్పారు. నేనేమంటానండి సార్, మీకు దేర్ ఈజ్ ఏ ఆన్ రికార్డ్ ఎవిడెన్స్ ఒకటి ఉంది. టీడీపీ ఈరోజు బీజేపీతో ఫస్ట్ టైం కలవటం కాదు, లేకపోతే ఫస్ట్ టైం విడిపోవటం కాదు. మేము 2018లో బీజేపీతో చెప్తా. మేము ఓకే పర్లేదు. నేనేమంటే 2018లో సార్ గఫూర్ సార్ టీడీపీ బీజేపీని విభేదించి బయటకు వచ్చినప్పటికీ టీడీపీ అధికారంలో ఉన్న పార్టీ, చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మీకు తెలుసు. ఆ మాత్రం ఆలోచన చేయలేడా? బీజేపీకి ఈరోజు మ్యాజిక్ నెంబర్ పర్ఫెక్ట్గా ఉంది. ఏ పార్టీ మీద ఆధారపడకపోయినా అది కేంద్రంలో కొనసాగుతుంది. మరి ఆ రోజు ఏ ప్రయోజనాలు ఆశించి మేము బయటకు వచ్చినాం? వారు ఈడీలో లేకపోతే ఇంకోటి పంపుతారని భయం లేదా? మరి మమ్మల్ని ఇబ్బంది పెడతారని తెలియదా? ఒకవేళ పార్టీ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్నటువంటి వ్యక్తి అయితే అన్ని అంశాల్లో ఒక 20-30 సంవత్సరాల ముందు ఆలోచించినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్రం విషయంలోనే ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందుగా ఆలోచించి ఇలా చేస్తే అభివృద్ధి అవుతుందని ఆలోచించినటువంటి వ్యక్తి బీజేపీతో వ్యక్తిగతంగా విభేదిస్తే తనకు జరిగే నష్టం ఏంటో ఊహించలేడా? ఆ మాత్రం ఊహించలేడా? ఇంత పెద్ద గఫూర్ సార్ మీరు అన్నారు ఏ స్థాయిలో విభేదించారంటే ఇందాక యామిని గారు చెప్పారు విషం కక్కారన్నది. ఇందాక యామిని గారు చెప్పారు చూసావా, ఇండైరెక్ట్ గా నర్మగర్భంగా మేము విషం కక్కారన్నది. అది మేమే విషం కక్కడం కాదు, అది గట్టిగా విభేదించినాం. గట్టిగా విభేదించిన దానికి విషం కక్కడానికి చాలా తేడా ఉంది. యామిని గారు గో టు ద డిక్షనరీ. ఓకే, సో ఆ నేపథ్యంలో మేము గట్టిగా విభేదించాము, బయటకు వచ్చాము. ఇంకోటి విభేదించేటప్పుడు ఆ సంవత్సరంలో దెబ్బతగులుతుందనే కాదు, మళ్ళా 2019లో బీజేపీ వస్తుందని ఏ చిన్నపిల్లాడని కూడా చెప్తారు దేశంలో. అయినా కూడా మేము విభేదించాము. ఒక పక్క గుంటకాడ నెక్కల లెక్క వైసీపీలు కాసుకుంటున్న విషయం కూడా మాకు తెలుసు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు వెళ్ళేసి రోజు సీఎం ఆఫీసులో మేము ఎన్డీఏలో ఉన్నా కానీ వాళ్ళు ఎన్ని మంత్రాలు నడిపారో, వాళ్ళని వీళ్ళు ఎట్టా అలౌ చేశారో ఇదంతా కూడా ఆన్ రికార్డే, రాష్ట్ర ప్రజలకు తెలిసిన అంశమే. అయినా కూడా ప్రత్యేక హోదా అంశంలో ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నాము ఎక్కడ అసెంబ్లీలో. ఒకవేళ ఇవ్వకపోతే మళ్ళీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసినాం. ఆ నేపథ్యంలో పోలవరం నేపథ్యంలో విభజన హామీల నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవులు 2 మంత్రి పదవులు, ఒకటి కూడా కాదు 2 మంత్రి పదవులు వదిలిపెట్టుకుని బయటకు వచ్చారు. ఈరోజు ఒక ఎంపీ, ఒక రాజ్యసభ ఎంపీ వస్తుంటేనే పార్టీకి కూడా ఎన్నుపోటు పడిచిపోయే మనుషులు ఉన్న నేపథ్యంలో 2 కేంద్ర మంత్రి పదవులు వదులుకొని సంవత్సరం పీరియడ్ ముందుగానే బయటకు వచ్చినాం. మరి అది రాష్ట్ర ప్రయోజనాలు అంటారా, వ్యక్తిగత ప్రయోజనాలు అంటారా? ఆ రోజు తీసుకోగలిగిన అవకాశం మీరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆనాటి పరిస్థితి కాదండి. ఆనాటి పరిస్థితుల్లో మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు, ఎదురు తిరిగారు. రైట్, మీరు నిజంగానే ఆ రోజు తలుచుకుంటే బీజేపీ తలుచుకుంటే అప్పుడు మీ మీద కాదనట్లా. కానీ అప్పుడు ఆ రోజు ఏ డిమాండ్స్ అయితే మీరు బయటకు వచ్చారో రాష్ట్రానికి సంబంధించి అంతకంటే ఎక్కువ డిమాండ్స్ ఉంటాయి. ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషమే.